ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. రుచిత, నేను మీ వీడియో చూడగానే యాక్చువల్గా అరే అమ్మాయి మంచిగా మాట్లాడుతుంది, మంచి టాకిటివ్, అసలు మీరెందుకు నెక్స్ట్ ఎపిసోడ్కి కంటిన్యూ అవ్వలేకపోయారు? నేను యాక్టింగ్ చేస్తాను, ఎంటర్టైన్ చేస్తాను, నేను మాట్లాడగలుగుతా. సో నాకు అంతకన్నా మించింది ఇంకొకటి ఏది ఉంది? ఆవిడ వచ్చారు, హడావిడి చేసి వెళ్ళిపోయారు, అది మీరేనా? ఏమైనా చెప్పిందా నా గురించి? వీలైనంత తొందరగా నీకు పెళ్లి చేసేద్దామని అంటుంది. నాలాంటి కంటెస్టెంట్ ఇంకెవరైనా దొరికి ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా నేను వర్త్ కాదు అని వాళ్ళు ఫీల్ అయ్యి ఉండొచ్చు. మేబీ ఆ డిగ్గింగ్ ప్రాసెస్లో అనేటిది కొన్ని డిబేట్స్ జరగడం జరుగుతుంది, కొన్ని టాస్క్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పర్ఫామ్ చేసే టైంలో అభిజిత్ గారికి నేను కొన్ని పాయింట్స్ పెట్టాను. సో సమ్వేర్ ఎల్స్ పర్సనలైజ్డ్ అయిపోయారా ఆయన, అది ఎందుకో తీసుకోలేకపోయారా, మేబీ ఇంకేమన్నా కొత్త ధనం చూద్దాం అనుకున్నారా? సో అది అర్థం కాలేదు. నా పర్సనల్ అటాక్ చేస్తున్నారా? నీ మీద పర్సనల్ అటాక్ కాదు, అలా చెప్పలేదు మీరు. ఫస్ట్ ఒక కంటెస్టెంట్ని అన్ని విధాలుగా టెస్ట్ చేస్తేనే వాళ్ళు హౌస్లోకి ఎలిజిబులా కాదా అనేది మేము చేస్తున్నామని క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళే స్కిట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు పర్సనల్గా తీసుకుంటారు? ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పర్పస్లోనే వస్తారు, కొంచెం ఎంటర్టైన్మెంట్ చేద్దాం. సో అది కాదు, వాళ్ళకి ఆ కంటెస్టెంట్ నుంచి ఇంకేదో ఒక పాయింట్ కావాలి అని అనిపించిన ఆ టైంలో. ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది కామనర్స్కి కదా. ఆల్రెడీ రుచిత కొన్ని మూవీస్ చేస్తుంది, పెద్ద పెద్ద మూవీస్ చేస్తుంది, ఎందుకు కామనర్ లిస్ట్లో ట్రై చేసావు? అసలు ఇండస్ట్రీ అనేది తెల్లగుండే వాళ్ళకే అని నా చిన్నప్పుడు నా మైండ్ ప్రాసెస్ చేసుకుని అక్కడితో స్టాప్ చేశా. బట్ ఎక్కడో తెలియని ఇది ఉంటుండే కానీ బయటకి ఎప్పుడు రాలే. సో బయటకి ఎప్పుడు రాని టైంలో నేను అండ్ రిజెక్షన్స్ చూసి చూసి కూడా నాకేం కొత్త కాదు ఇవన్నీ. సో ప్రాసెస్లో ముందుకెళ్ళడమే నా పద్ధతి తప్ప అక్కడ ఏదో రిజెక్ట్. ఇండస్ట్రీలో సక్సెస్ అంత ఈజీగా రాదు కదా. అవును. ఇప్పుడు ఆల్రెడీ మనం లో ప్రొఫైల్ నుంచి స్ట్రగుల్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ అంటే మళ్ళీ జీరోతో స్టార్ట్ చేయాలి. ఆ కాన్ఫిడెన్స్ అవన్నీ ఎలా వచ్చాయి? ఫినాన్షియల్గా అయితే చాలా స్ట్రగుల్స్ అయినాయి. తర్వాత మేకప్ ఆర్టిస్ట్గా వర్క్ చేశాను, యాంకరింగ్ చేశాను. తర్వాత గెస్ట్ల మీద, అక్కడున్న జడ్జెస్ మీద బాగా కాంట్రవర్సీ నడుస్తుంది కదా. ఇప్పుడు నవదీప్ వర్సెస్ సుప్పలవాలు అనేది ఒకటి, ఎవరిని సపోర్ట్ చేస్తారు అని. జడ్జెస్ అనే వాళ్ళు ఏంటిదంటే వాళ్ళు హ్యూమిలేట్ చేస్తూనే ఉంటారు, అంటే ఏదో ఒకటి గుచ్చుతూనే ఉంటారు. అంటే ఆ గుచ్చే ప్రాసెస్లో నువ్వు దానికి ఎలా రియాక్ట్, నువ్వు మొహం మీద చంప మీద కొట్టినట్టు మాట్లాడితే ఇంకొక రకంగా ఆన్సర్స్ వస్తాయి. సో ఇక్కడ వాళ్ళు జడ్జెస్ అనే వాళ్ళు క్వశ్చనింగ్ చెయ్యాలి కాబట్టి. హలో గాయస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 అయితే స్టార్ట్ అయింది. దాంట్లో ఎంతోమంది కంటెస్టెంట్స్ తన టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నారు. టాలెంట్ ప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా కొంతమందికి రెడ్స్ అయితే ఇచ్చారు. అటువంటి కంటెస్టెంట్స్ కొంతమంది అనిపించింది, అంటే వీళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి డిజర్వ్ కదా, అరే వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, ఎందుకు చూస్ చేయలేదు. అసలు ఈసారి అగ్ని పరీక్ష సీజన్ 2 అంటేనే మొత్తం అంతా రోస్టింగ్ జరుగుతుందన్నమాట. ఆర్టిస్టుల దగ్గర నుంచి, గెస్టుల నుంచి, యాంకర్ వరకు ప్రతి ఒక్కరిని అందరూ రోస్ట్ చేస్తూ ఉన్నారు. ఫేర్ అని, అన్ఫేర్ అని చెప్పి జడ్జ్మెంటు. సో దాంట్లో పార్టిసిపేట్ చేసి ఆల్రెడీ ప్రూవ్ చేసుకొని ఎక్స్పీరియన్స్ చేసిన రుచిత నిహాని మనతో పాటు స్టూడియోలో ఉంది. తనతో మాట్లాడి అసలు ఆ ప్రాసెస్లో ఏం జరిగింది, తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడిగి తెలుసుకుందాం. హాయ్ నందు గారు, ఎలా ఉన్నారు? కాల్ మీ నందు, నో గారు, ఇట్స్ ఓకే. ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ సూపర్ గుడ్. రుచిత, నేను మీ వీడియో చూడగానే యాక్చువల్గా అరే అమ్మాయి మంచిగా మాట్లాడుతుంది, మంచి టాకిటివ్, అండ్ ఒక స్కిట్ కూడా ఏదో ఇచ్చినట్టున్నారు, బామ్మ గెటప్లో కూడా యాక్టింగ్ మంచిగా చేశారు. అసలు మీరెందుకు నెక్స్ట్ ఎపిసోడ్కి కంటిన్యూ అవ్వలేకపోయారు? రీజన్స్ అంటూ నాకు ఏం తెలియదండి. మేబీ వాళ్ళకి నాలాంటి కంటెస్టెంట్ ఇంకెవరైనా దొరికి ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా నేను వర్త్ కాదు అని వాళ్ళు ఫీల్ అయ్యి ఉండొచ్చు. మేబీ ఇంకేమన్నా ఆపర్చునిటీ ఇద్దామని అనుకోవచ్చు. సో లాట్ ఆఫ్, అంటే వాళ్ళేం ఫీల్ అయ్యారు అనేది నేను చెప్పలేను కదా. ఐ గేవ్ మై 100%, ఇంకంతకంటే ఎక్కువే ఇచ్చాను. సో రిజల్ట్స్ అనేటివి మన చేతిలో ఉండవు కదా, ప్రయత్నం ఒకటే మన చేతిలో ఉంటుంది. అదైతే నేను ఫుల్ ఫ్లెడ్జ్గా చేశాను, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఓకే, ఎక్కడైనా అనిపించిందా అంటే ఇది అన్ఫేర్ అని? నేను చాలా వీడియోస్ చూసాను, కొంతమంది ఆ స్టేజ్ దగ్గర వెళ్ళిన తర్వాత ఎక్కువ పర్ఫామ్ చేయలేకపోవడం, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం, తడబడ్డం వల్ల కొంతమంది రిజెక్ట్ అయ్యారు, రెడ్స్ తీసుకున్నారు. బట్ మీరు మంచిగా మాట్లాడారు, మంచిగా ప్రజెంట్ చేసుకున్నారు. ఊరు గురించి కూడా క్యూట్ విలేజ్ అని, అంటే అక్కడ శ్రీముఖి హోస్ట్లా ఎలా అయితే గలగలా మాట్లాడుతూ ఉంటుందో ఈక్వల్గా మీరు కూడా డామినేట్
ఆల్మోస్ట్ డామినేట్ చేస్తారనే చెప్పుకోవచ్చు. అలా మాట్లాడిన తర్వాత కూడా మీకెందుకు రెడ్ వచ్చింది? అదే అండి, షో ఫార్మాటే అలా ఉంటుంది. అంటే మీరు ఒకటి, ఇప్పుడు మీరు యాంకర్ అనుకోండి, సో యాంకర్కి మించింది మీ దగ్గర ఏది ఉంది? మీరు టాకటివ్, ఓకే అర్థమైంది. దానికి మించింది ఏది ఉంది? నేను యాక్టింగ్ చేస్తాను, ఎంటర్టైన్ చేస్తాను, నేను మాట్లాడగలుగుతా. సో నాకు అంతకన్నా మించింది ఇంకొకటి ఏది ఉంది? సో ఆ డిగ్గింగ్ ప్రాసెస్లో అనేటిది కొన్ని డిబేట్స్ జరగడం జరుగుతుంది, కొన్ని టాస్క్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పర్ఫామ్ చేసే టైంలో అభిజిత్ గారికి నేను కొన్ని పాయింట్స్ పెట్టాను. సో సమ్వేర్ ఎల్స్ ఆయన నాకు ఏం టాస్క్ ఇచ్చారు అని అంటే, రుచిత మీరు అభిజిత్ ఇద్దరు హౌస్లో ఉన్నారు, సో ఫుడ్ గురించి గొడవ పడండి అని చెప్పారు. సో ఫుడ్ గురించి గొడవ పడ్డప్పుడు అన్నప్పుడు నేను అభిజిత్ గారు ఎందుకు తిన్నాను నా ఫుడ్ అంటే, నామినేట్ చేసేసాయి నన్ను అని అన్నారు. నామినేట్ కాదండి, అలా ఎలా తింటారు ఫుడ్? ఇప్పుడు అందరికి ఈక్వల్గా ఉండాలి కదా, మీరు అలా ఎలా తింటారు చెప్పకుండా? సో దాన్ని నాకు రీజన్ కావాలి. అండ్ యు ఆర్ ఏ మైండ్ గేమర్. సో అండ్ ఒక మైండ్ గేమర్ అనే వాళ్ళు ఎప్పుడైనా కూడా అలా ఒక రీజన్ లేకుండా ఫుడ్ తినరు. సో మీరు తినడానికి ఒక రీజన్ ఉంది అని చెప్పి నేను పొగుడుతూ అందులో కూడా ఒక మంచి పాయింట్ పెట్టి చెప్పాను. సో ఆ ప్రాసెస్లో ఐ డోంట్ నో తను ఏం ఫీల్ అయ్యారో నాకు తెలియదు, కానీ ఆ హౌస్ హార్మనీ అంటే హౌస్ నుంచి బయటకు వచ్చారు, అంటే స్టేజ్ పైకి వచ్చారు. స్టేజ్ పైకి వచ్చి నీ లుక్స్ అవి ఇవి అనుకుంటే ఏదో మాట్లాడారు. సో అక్కడ బాడీ షేమింగ్ చేస్తున్నారా అది ఇది అని చెప్పి నేను డిఫెండ్ చేసుకున్నాను. ఆ బాడీ షేమింగ్ అనే వర్డ్ టెలికాస్ట్ చేయలేదు. ఆ ముందుది ఏంటి, నన్ను పర్సనల్ గా అటాక్ చేస్తున్నారా మీరు అనే పాయింట్ అయితే నేను పెట్టడం జరిగింది. సో సమ్వేర్ ఎల్స్ పర్సనలైజ్డ్ అయిపోయారా ఆయన, అది ఎందుకో తీసుకోలేకపోయారా, మేబీ ఇంకేమన్నా కొత్తదనం చూద్దాం అనుకున్నారా? సో అది అర్థం కాలేదు. సమ్వేర్ ఎల్స్ కొంచెం పర్సనల్ గా తీసుకున్నట్టు నాకైతే అనిపించింది అండి, హానెస్ట్ గా. జడ్జెస్ పర్సనల్ గా తీసుకున్నట్టు అనిపించింది. అభిజిత్ గారు ఆ కాన్వర్సేషన్ ఎందుకో కొంచెం పర్సనల్ గా తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళే స్కిట్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, సోషల్ మీడియాలో మాట్లాడుతూ కూడా ఒక కంటెస్టెంట్ ని అన్ని విధాలుగా టెస్ట్ చేస్తేనే వాళ్ళు హౌస్ లోకి ఎలిజిబులా కాదా అనేది మేము చేస్తున్నామని క్లియర్ గా చెప్తున్నారు. వాళ్ళే స్కిట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు పర్సనల్ గా తీసుకుంటారు? అది నాకు అర్థం కాలేదు. సమ్వేర్ ఎల్స్ నేనే మిస్అండర్స్టాండ్ చేసుకొని ఉండొచ్చు ఆ ప్రాసెస్ ని, మేబీ నాకు అర్థం కాకపోవచ్చు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటది కదా. సో యాజ్ అ జడ్జ్ కన్నా కూడా నాకు ఎందుకో ఒక 1-2% కంటెస్టెంట్ కిందికి వచ్చినట్టు అనిపించింది నాకు. ఐ ఫెల్ట్ అక్కడ నాకు అర్థమైంది, అయ్యో ఏదో సిచ్యువేషన్ ఏదో గయబ్ అవుతుంది, ఇంకా కొంచెం నేను అలర్ట్గా ఉండాలి అని చెప్పి ఐ సెడ్ సారీ ఆల్సో. నేను సారీ అని కూడా చెప్పాను అనమాట. అంటే సారీ అని చెప్పింది శ్రీముఖి గారు ఇంటరప్ట్ చేసి, ఫుడ్ తినింది అభిజిత్ గారు కాదు నేను తిన్నాను అని అంటే, ఓకే సర్లే ఎందుకు ఇంకా గొడవ పెట్టుకోవడము అని చెప్పేసి ఐ సెడ్ సారీ. సో అక్కడ జెన్యూన్ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ జెన్యూన్ గానే అందరు ఒక కంటెస్టెంట్ లో వాళ్ళకి ఏది చూపించాలి అని అనుకుంటున్నారు కాకుండా వాళ్ళు ఏం చూద్దాం అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పర్పస్ లోనే వస్తారు కొంచెం, ఎంటర్టైన్మెంట్ చేద్దాం. సో అది కాదు, వాళ్ళకి ఆ కంటెస్టెంట్ నుంచి ఇంకేదో ఒక పాయింట్ కావాలి అని అనిపించిన ఆ టైంలో కొన్ని వర్డ్స్ యూజ్ చేయడం, అది దట్టు అడగాల్సిన పద్ధతిలో కాకుండా కొంచెం వేరే రకంగా అడగడం వల్ల కొంచెం కంటెస్టెంట్స్ హర్ట్ అవ్వడం జరిగింది. సో ఆ ప్రాసెస్ ఆల్ అబౌట్ అగ్ని పరీక్ష అంటేనే ఇంకా అన్ని రకాలుగా పరీక్షలు పెడతారు, అవన్నీ తట్టుకొని ఆ మైండ్ గేమ్స్ ఆ మాటల్ని ప్రతిదీ తట్టుకొని మనం నిలబడి చూపించాలి. సో అభిజిత్ గారు కూడా అలా చెప్పినప్పుడు నేను ఒకటే అన్నాను, ఆమె గుడ్ లర్నర్ అండి, మీరు చెప్పిన పాయింట్ నేను తీసుకుంటాను, నేను తీసుకొని దాన్ని నేను అనలైజ్ చేసుకుంటా. ఓవర్ కాన్ఫిడెంట్ అన్నాను నన్ను. సో ఓవర్ కాన్ఫిడెంట్ అంటే నేనైతే ఓకే మీరు నాకంటే చాలా జీవితం చూసిన వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చారు ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్పి, సో దాన్ని నేను అనలైజ్ చేసుకుంటాను. ఇన్ కేస్ నిజంగా నేను ఓవర్ కాన్ఫిడెంట్ అని నేను నిజంగా ఫీల్ అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా, అదర్వైజ్ నేను తీసేస్తా. బట్ థ్యాంక్స్ ఫర్ ద సజెషన్ అని చెప్పేసి ఐ వెంట్ అవుట్. సో అది కూడా వాళ్ళకి కాలినట్టు అనిపించింది మీకు. మరి ఇదంతా ఫస్ట్ డే షూట్ ఒక వీడియోలో ఇది చూసాం, మరి నెక్స్ట్ డే మళ్ళీ పిలిచారా? అది బామ్మ గెటప్ వేసి అది కూడా చేశారు కదా, అది త్రూ అవుట్ అండి. నేను మార్నింగ్ 8 o'clockకి సెట్కి వెళ్ళాను విత్ బామ్మ గెటప్. లోపల ఆల్రెడీ డ్రెస్ ఉండింది నాకు. సో డ్రెస్ వేసుకుని దానిపైన శారీ కట్టుకొని పోయిన తర్వాత స్కిట్ అయిపోయినాక జస్ట్ హార్డ్లీ నాకు 3 minutes ఇచ్చారు డ్రెస్ చేంజ్ కి. ఆ హెయిర్ అదంతా పుల్లి ఆ 5 minutes లో స్కిట్ మళ్ళీ సెకండ్ డ్రెస్ చేంజ్ కూడా 3 minutes ఎగ్జాక్ట్లీ 5 కూడా కాదు 3 minutes. అంటే
పరిగెత్తాను కదా, మామూలుగా పరిగెత్తలేదు. అండ్ వాళ్ళు అలో చేయనన్నారు ఫస్ట్. అంటే టైం అయిపోతుంది, ఆల్రెడీ టైం అయిపోతుంది, ఏ contestant కి మేము టైం ఇవ్వట్లేదు అంటే ప్లీజ్ ట్రస్ట్ చేయండి మంచిగా ఉంటది అని చెప్తే లేదు నో అన్నారు. ఒక 1 hour వాళ్ళని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా అంటే అక్కడ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. సో వాళ్ళకంటే ఒక టైం లైన్ ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని అదంతా చేసుకొని వచ్చేసరికి ఎంత టైం అవుతుందో మనకు తెలియదు. సో వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ బట్టి మీకు ఇవ్వలేకపోతున్నాం అన్నారు. నేను అర్థం చేసుకున్నా. మళ్ళీ ఏమనుకున్నారు, ఓకే సరేలే కానీ నమ్ముతున్నాము ఈ ఒక్కసారికి అని అన్నారు. 3 minutes లో మంచిగా రెడీ అయ్యేసి మళ్ళీ షోకి వచ్చేసి ఆ 3 minutes లోనే మళ్ళీ సాంగ్ కి డాన్స్ చేసి ఫుల్ ఆన్ ఎనర్జీతో మళ్ళీ ఎంటర్టైన్ చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకొని మార్నింగ్ 8 నుంచి వస్తే నేను నైట్ 1 o'clockకి నన్ను ఎంటర్ చేశారనమాట. సో చాలా ఇదిగా ఉండే. అంటే మీకు కూడా 5 minutes చాలా మందికి 1-2 hours కూడా టైం ఇచ్చారు అని చెప్తారు. 1-2 అది మనకు తెలియదండి. ఎందుకంటే ఆడిషన్ జరిగే ప్లేస్ లో నేను ఉండను, అంటే మనం ఉండం కదా. సో ఎవరికైతే ఆడిషన్ జరుగుతుందో వాళ్ళని బయటికి పంపించేస్తారనమాట. ఓకే. సో నాకైతే ఆల్మోస్ట్ 45 minutes దాకా జరిగినట్టుంది. 45 minutes వరకు టైం ఇచ్చారు. అండ్ ముందు చెప్పారు కూడా 5 minutes టైం ఉంటది అంటే అదేంటి 5 minutes అలా ఇలా అండి, 5 minutes లో ఏం చెప్తాం, అసలు ఇంట్రోనే కాదు కనీసం నేను ఇక్కడి నుంచి వచ్చా పలానా అంటే లేదండి అదే చెప్తున్నా, మీరు హుక్ చేయగలగాలి జడ్జెస్ ని, వాళ్ళని పట్టుకోగలగాలి. వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారనుకో మీకు 1 hour 2 hours ఇచ్చినా మేము ఆశ్చర్యపోనవసరం లేదు, అది మీ ఇష్టం. కాకపోతే యాజ్ ఆఫ్ నౌ 5 minutes కంటే మీకు ఎక్కువ టైం లేదు. వాళ్ళని కన్విన్స్ చేసే విధానంలో టైం దొరికే వాళ్ళ ఇష్టం అది. మీరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అని అంటే చేసేసుకోండి, మాకు ప్రాబ్లం లేదు, మేము దింపం. ఓకే. కానీ 5 minutes అని ముందే నాకు చెప్పేసి మైక్ ఫిట్ చేసి పంపించారు. అదైతే నాకు జ్ఞాపకం ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది కామనర్స్ కి కదా. ఆల్రెడీ రుచిత కొన్ని మూవీస్ చేసింది, పెద్ద మూవీస్ చేస్తుంది. ఎందుకు కామనర్ లిస్ట్ లో ట్రై చేసావు? యా సో 5 years బ్యాక్ నేను ఇండస్ట్రీకి వచ్చిన. చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని బాగా ఆశ ఉండే, కానీ కలర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఆగిపోయినా. టు బి హానెస్ట్, ధైర్యం లేక కాదు, కలర్ గురించే ఆగిపోయినా. అంటే నేను చూసిన వాళ్ళందరూ తెల్లగానే ఉన్నారు, నల్లగా ఎవరన్నా ఉంటే మేబీ నాకు కొంచెం ధైర్యం వచ్చేదేమో. ఎవరు చూడు తెల్లగానే కనిపిస్తున్నారు. నాలాంటి వాళ్ళకి అసలు ఇండస్ట్రీ అనేది తెల్లగుండే వాళ్ళకే అని నా చిన్నప్పుడు నా మైండ్ ప్రాసెస్ చేసుకుని అక్కడితో స్టాప్ చేసా. బట్ ఎక్కడో తెలియని ఇది ఉంటుండే కానీ బయటకి ఎప్పుడు రాలే. సో బయటకి ఎప్పుడు రాని టైంలో నేను బీటెక్ తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్లో సంహౌ సోషల్ మీడియా మీద మనకి ఎక్కువ గ్రిప్ రావడం వల్ల ఇంకా ఆ టైంలో లేదు ఇంకా మనం వెనకకి తిరిగి చూసుకుంటే ఏముండదు, మళ్ళీ ఇంకో రోగం వస్తే చచ్చిపోతాం, ఏమన్నా చేయాలంటే ఇప్పుడే చేయాలి అని చెప్పేసి ఇండస్ట్రీకి వచ్చి ఆడిషన్స్ ఇచ్చా. సో ఇచ్చినప్పుడు నాకు రాజ్ తరుణ్ గారి మూవీ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది అనమాట, కాస్టింగ్ త్రూ. నువ్వు రాజ్ తరుణ్ గారి మూవీకి సెలెక్ట్ అయినావు అని అంటే నేనా, ఓ మై గాడ్, రాజ్ తరుణ్ మూవీ, రాజ్ తరుణ్ కి ఫ్రెండ్ గా అంటే ఇంకా సంకల్ గుద్దుకుంటే వెళ్తే అక్కడ బ్యాక్గ్రౌండ్ లో యూజ్ చేశారు నన్ను. ఐ గాట్ సమ్ 600 rupees సంథింగ్ ఆ టైంలో. సో అది పర్ డే రెమ్యునరేషన్ 600. ఎస్ 1500 యాక్చువల్లీ. 1500 అయితే నన్ను పిలిచిన వాళ్ళు దొబ్బేసి 600 rupees ఇచ్చారు. అది కూడా 1 year తర్వాత ఇచ్చారు. నా ఫస్ట్ పేమెంట్ నాకు 1 year తర్వాత వచ్చింది, అట్లీస్ట్ వచ్చింది. నేనేంటంటే ఒరే జ్ఞాపకంగా ఉంటది, పైసలు ఇస్తే ఫస్ట్ పని కదా మనం చేసింది, నా ఫస్ట్ వర్క్. సో ఇంకా ఏమో ఆయన అలా చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పైసల గురించి ఎప్పుడూ గొడవలే. అంటే గొడవలు అంటే ప్రాపర్ గా పైసలు ఇచ్చేదే ఉండదు అనమాట. సో అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది. సో రిజెక్షన్స్ కలర్, బ్యాక్గ్రౌండ్, డబ్బులు అన్ని ఏదో ఒక రిజెక్షన్, ఏదో ఒక పేరు చెప్పైతే రిజెక్ట్ చేశారు. ఎవ్వరు నమ్మలేదు, అంటే మెయిన్ స్ట్రీమ్ లో ఇవ్వడానికి అసలు ఎవ్వరు నమ్మలేదు. సంహో ఒక 4 years 3 years దాటిన తర్వాత నాకు ఇంకా కొంచెం మా ఫ్రెండ్ రోల్స్ అవి పక్కనో ఆ ముందు కనబడము, అట్లీస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము, అట్లా బ్యాక్గ్రౌండ్ కొన్ని రోజులు తిప్పారు. తర్వాత ఏదైనా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటప్పుడు ముందు పెట్టేవాళ్ళు. సో స్టిల్ ఇప్పటికే అదే ఉంది. సో ఏమన్నా బెటర్మెంట్ దొరుకుతుందేమో లైఫ్ లో, ఒక స్టెప్ ఎక్కగలుగుతాము. ఇంకా చాలా డీలా పడిపోయా నేను. 5 years అవుతుంది కదా, అరే ఏంట్రా అని అనుకున్నప్పుడు కొంచెం అరే టాలెంట్ ఉంది కదా, ఎందుకు ఎవరు యూజ్ చేసుకోవట్లేదు అన్న చిన్న బాధ ఉండేది. సో ఆ ప్రాసెస్ లోనే నాకు అగ్ని పరీక్ష ఇది వచ్చింది. నేనేమనుకున్నా అంటే సెలబ్రిటీ లాగా పోదామని, నా లాంగ్ టర్మ్ గోల్. ఓకే. సో కాకపోతే ఇంకా వర్కౌట్ అయితలేవు, సిచ్యువేషన్స్ ఏవి వర్కౌట్ అయితలేవు. సో ఆపర్చునిటీస్ అనేవి మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎవరో నీకు పిలిచి హారతి బట్టి ఇవ్వరు అనేది అయితే తెలుసు. కానీ ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇంకా వెళ్ళాను అనమాట. అగ్ని పరీక్ష త్రూ వెళ్దాము, ఎంతో కొంత ఫేమ్ అయినా వస్తుంది కదా అంటే నౌ ఐఎమ్ హియర్. మొత్తానికి ఫేమ్ అయితే వచ్చింది కదా.
ఫేమ్ అయితే వచ్చింది. ఆ ప్లేస్ లో ఆ టైం కూడా ఎవరికి దొరకలేదు. దొరకలేదు. ఐఎమ్ గ్లాడ్ అనుకుంటా. అండ్ నేను అగ్ని పరీక్ష షోకి చాలా చాలా రుణపడిపోయి ఉంటాను. అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఆ షో అంటే. ఎందుకంటే నా టాలెంట్ని ఎవరు ఇప్పటివరకు నమ్మి, అంటే నువ్వు చేయగలవు అని నన్ను ఎవరు నమ్మి నాకు ఒక స్టేజ్ ఇవ్వలేదు. సమ్హౌ టీమ్ నమ్మిందో, అక్కడ ఒక పర్సనే నమ్మారో, ఎవరు నమ్మారో నాకు తెలీదు. సో వాళ్ళని నేను గాడెస్గానే అనుకుంటా. సో ఆ ఆపర్చునిటీ ఇచ్చి నువ్వు ప్రూవ్ చేసుకో అని ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చారు. రేపటి రోజున నేను రిజెక్ట్ అయినా సమ్హౌ ఏది జరిగినా కూడా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్, నాకు ఛాలెంజింగ్ ఉన్నది. అరే ఇప్పుడు రిజెక్ట్ అయినాం కదా, నెక్స్ట్ సెలబ్రిటీ లాగానే వెళ్దామన్న హోప్ క్రియేట్ అయింది. అండ్ రిజెక్షన్స్ చూసి కూడా నాకేం కొత్త కాదు ఇవన్నీ. సో ప్రాసెస్లో ముందుకెళ్ళడమే నా పద్ధతి తప్ప అక్కడ ఏదో రిజెక్ట్ అయినాను అని చెప్పి అక్కడ ఆగిపోయి ఇంకా అక్కడే పట్టుకొని దాని గురించి టైం వేస్ట్ చేసేట అయిపోతే కాదు నేను. సో ఐఎమ్ హ్యాపీ. నీ కాన్ఫిడెన్స్ నచ్చింది నాకు. థ్యాంక్ యూ. సో ఎన్ని రెడ్స్ వచ్చాయి, ఎన్ని గ్రీన్స్ వచ్చాయి? 2 గ్రీన్స్ వచ్చాయి. అభిజిత్ గారు రెడ్ ఇచ్చారు. ఆయన కూడా ఒకవేళ ఇచ్చుంటే, గ్రీన్ ఇచ్చుంటే టాప్ 15లో ఉండేదాన్ని డైరెక్ట్. బట్ హోప్ ఇంకా కాలేదు. అది మనం ఏదన్నా అనుకున్నది అవ్వకపోవడమే కదా జీవితం అంటే. చిన్న ఏజ్ లో చాలా ఎక్స్పీరియన్స్ అయినట్టు. యా చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్డ్ ఫ్యామిలీ, స్ట్రగుల్డ్ చైల్డ్ నేను. సో అమ్మ నాన్న కూడా చిన్న 0 నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ కెరియర్ ని బిల్డ్ చేసుకున్నారు. అదే నేను ఆ ప్రోమో వీడియోలో చూసాను, చిన్నప్పుడు పాంప్లెట్స్ వేసాను అని చెప్పి స్ట్రగ్లింగ్. అయితే మేము దానికన్నా ముందు మేము చాటల ఐడియా ఉన్నాయి, మేదరోళ్ళం అనమాట. సో నేను చాటలు, బుట్టలు, తడికలు కూడా ఊర్లలో అమ్మేదాన్ని అనమాట, ఊరు తిరిగి. సో అలాంటి ఆ కైండ్ ఆఫ్ ఇది నుంచి వచ్చిన అమ్మాయిని నేను. అండ్ పత్తెరడము, కలవడము, కలుపు తీయడము, ఇంకా ఎవ్రీథింగ్, వ్యవసాయం కూడా నాకు వచ్చు, అన్ని చేసిన నేను. ఇది చేయలేదు అది చేయలేదని కాదు. తర్వాత బీటెక్ కోసం అని హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంకా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అన్న టైంలో నేను బీటెక్ చేస్తూనే ప్యారలల్గా పాంప్లెట్స్ పంచేదాన్ని రోడ్ల మీద. అంటే వెంచర్స్ ఉంటాయి కదా, అండ్ టెలికాలర్గా వర్క్ చేసిన, తర్వాత సేల్స్ గర్ల్గా వర్క్ చేసిన, తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్గా హైవేస్లో జాయిన్ అయిన సివిల్ ఇంజనీరింగ్ మీద, ఆటో క్యాడ్. సో దాని తర్వాత కోవిడ్ వచ్చింది, కోవిడ్ తర్వాత ఇటు వచ్చా. ఇప్పుడు జాబ్ లేదు, కంప్లీట్ ఇంటూ ఇండస్ట్రీ. అంటే అంత కాన్ఫిడెన్స్, ఇండస్ట్రీలో సక్సెస్ అంత ఈజీగా రాదు కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం లో ప్రొఫైల్ నుంచి స్ట్రగుల్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ అంటే మళ్ళీ 0తో స్టార్ట్ చేయాలి. ఆ కాన్ఫిడెన్స్ అవన్నీ ఎలా వచ్చాయి? అంటే మనీ కూడా ఇంపార్టెంటే కదా. మనీ ఇంపార్టెంట్. అంటే చిన్న వయసులోనే నేను మనీ చూసిన, అంటే నా సొంత చేతులతో సంపాదించడం నాకు తెలుసు, అది రూపాయి అయినా 5 రూపాయలైనా. సో ఆ సంపాదించే క్వాలిటీ నాకు చిన్నప్పటి నుంచే ఉండడం, మా పేరెంట్స్ అది అలవాటు చేయడమో ఏమో కానీ నాకు డబ్బు మీద వ్యామోహం లేదనమాట. అంటే డబ్బే జీవితం అని నాకు లేదు. డబ్బు కావాలి, అయ్యో అది లేకుంటే ఎట్లా, అది కావాలి. కాకపోతే దానికోసమే నేను ఏ పనులు చేయలేదు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్, ఫినాన్షియల్గా అయితే చాలా స్ట్రగుల్స్ అయినాయి. తర్వాత మేకప్ ఆర్టిస్ట్గా వర్క్ చేశాను, యాంకరింగ్ చేశాను, తర్వాత ఏడీగా వర్క్ చేయడం జరిగింది. సో నాకు వచ్చిన ఏ పనిని నేను వదలలేదన్నమాట, టిల్ టుడే. ఆల్ రౌండర్. అండ్ అగ్ని పరీక్ష నాకు ఆడిషన్ ఉన్న రోజు కూడా నాకు నైట్ అంతా షూట్ ఉండింది. షూట్ ఉంటే మళ్ళీ మార్నింగ్ 4 o'clock వచ్చి నేను రెడీ అయ్యి ముసలమ్మ గెటప్ వేసుకొని 8 o'clock అన్నపూర్ణకి వెళ్ళిన తర్వాత నైట్ 1 o'clock నాకు ప్యాకప్ అయితే 1 o'clock మళ్ళీ నేను సెట్కి వెళ్ళి షూట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే కూడా షూట్ చేసి మళ్ళీ వచ్చా. సో యా, అంటే నాకు చాలా ఇష్టం అది. అప్పుడే నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఓకే. సో ఇప్పుడు మంచి మూవీస్, అంటే పెద్ద మూవీస్ లిస్టే ఉంది కాబట్టి దాంట్లో క్యారెక్టర్స్, పెద్ద క్యారెక్టర్స్ పడినవి మనం లేదు. అదే ప్రాబ్లం వచ్చింది. ప్రతి ఒక్కరు ఏదో క్యారెక్టర్ అని పిలుస్తారు, డైలాగ్స్ ఇవ్వరు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ కోసం. ఎక్స్ప్రెషన్స్ ఎవరికి గుర్తుంటాం? ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అంటే దాని త్రూ ఒక సినిమా కూడా ఏది రాదు. సో నేను పెద్ద మూవీ స్టార్స్ మూవీస్ చేశాను, బట్ ఎప్పుడు ఎక్కడ నాకు రికగ్నైజేషన్ రాలేదు. మెయిన్ రీజన్ ఇప్పుడు ఈ కలర్ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి మనం ఓల్డ్ హీరోయిన్స్ వీళ్ళని తీసుకుంటే చాలా మంది డస్కీ కలర్తో ఉన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద హీరోయిన్స్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. అలా ఇండస్ట్రీ వాళ్ళే కలర్ రీజన్ చెప్పినప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? సో బ్యూటిఫుల్ క్వశ్చన్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ అడిగినందుకు. ప్రతి ఆడిషన్కి వెళ్తాం కదా, వాళ్ళు అప్పుడే నువ్వు రిజెక్టెడ్ లేకపోతే నువ్వు సెలెక్టెడ్ అని చెప్పారనమాట. సో చెప్పినప్పుడు సమ్వేర్ ఎల్స్ మనకి మనం కాల్ చేసి అడుగుతున్న టైంలో సారీ రుచిత, ఇంకా అర్థం చేసుకో అన్నట్టు అలా ఒకటి ఏదో కన్వే చేస్తారు. అప్పుడు నేను ఒకటే అనుకుంటా,
నేను సినిమాలో చేయకపోతే మీరే నష్టపోతారు, ఎందుకంటే నేను ఒక గొప్ప యాక్టర్ని, నన్ను వాడుకోలేకపోవడం మీ దురదృష్టం, నేను ఉండకపోవడం నా దురదృష్టం అయితే అస్సలు కాదు. ఏదో ఒక రోజు నన్ను వాడుకునే డైరెక్టర్ దొరుకుతాడు, వాళ్ళు లాభం పొందుతారు. ఇప్పుడు మీకు బ్యాడ్ లక్ అని చెప్పేసి నాకు నేను సర్ది చెప్పుకొని ఉంటా. ఓకే. సో దట్ అదే ఎప్పుడు అలానే యూజ్ చేసుకుంటా నా లైఫ్లో. నేను నాకు పోయేది ఏం లేదు, నేను యాక్టర్ని. నేను ఎన్ని వేస్లో కావాలంటే అన్ని వేస్లో, నేను ఎక్కడ కావాలంటే అక్కడ నేను ప్రూవ్ చేసుకుంటూనే ఉంటా. ఇట్స్ బిన్ 5 years అయినా ట్రై చేసా. సో ఇప్పుడు అగ్ని పరీక్ష అని వచ్చింది, ఇక్కడ ట్రై చేసా. నెక్స్ట్ ఇంకొక షో వస్తుంది, దానికి ట్రై చేస్తా. సో ఇక్కడ ఏది మిస్ అవుతుంది అని అంటే నా ప్రజెన్సే మీకు మిస్ అవుతుంది తప్ప నాకేం మిస్ అవ్వదు కదా. ఒక సినిమా కాకపోతే ఇంకొక సినిమా ట్రై చేస్తూనే ఉంటా. ఐఎమ్ ఎ గుడ్ లెర్నర్. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా మమ్మీ చిన్నప్పుడు టీచింగ్ చేసేవాళ్ళు. సో కొంచెం ప్రాబ్లమ్ అయ్యి మమ్మీ మానేశారు. మేము మాకే చిన్న బిజినెస్ ఉంది, అదే చూసుకుంటాం. బ్యాంబూ బిజినెస్, మేదురోళ్ళం మేము. సో అదే చూసుకుంటాం. అండ్ చిన్నప్పటి నుంచి మేము ఇప్పుడు నాకు 27 years. సో 26 years వరకు మేము ఈ ఇయర్ ఇల్లు కట్టుకున్నాం అనమాట. సో దానికంటే ముందంతా మాది పూరి గుడిసే. ఓకే. ఎలక పొక్కలకు కూడుపుకుంటూ మా మమ్మీ అండ్ వర్షం వచ్చినప్పుడు మా అమ్మని నన్ను మా తమ్ముడిని మంచాట్లో పడుకోబెట్టి వాళ్ళు కూర్చొని ఉండేవాళ్ళు అనమాట. సో దట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేను. సో నేను కింద పడ్డది చూసా, లేచింది చూసా, అన్నీ చూసా. ఏది చూడలేదు అన్నట్టు ఏది లేదు, అన్నీ మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు. సో అందుకే చాలా ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ కూడా మా అమ్మ నాన్ననే. సో అంతలాగా చేసి వాళ్ళు ఈరోజు ఒక ఇల్లు కట్టుకొని ఇంత మంచిగా ఉన్నారని అంటే ఇంకా గొప్ప ఇన్స్పిరేషన్ ఏముంటుంది నాకు. దట్టు అన్ని ఫెసిలిటీస్ మన చుట్టూ పెట్టుకొని కూడా ఇంకెందుకు బాధపడేది. ఇది కాకపోతే ఇంకొకటి కాకపోతే ఇంకొకటి చేస్తూనే ఉంటా, అంతేగాని గివ్ అప్ అయితే. అంటే కష్టపడే ఏమంటారు, ఆ హార్డ్ వర్క్ చేసే ఇది ఉన్నప్పుడు ఇది రాలేదు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా చేస్తామనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అన్నీ చేయొచ్చు. బాధ అయితే ఉంటది, అంటే బాధ లేదు అనేది అబద్ధమే అవుతుంది ఎప్పుడైనా. సో ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా కూడా బాధ అవుతుంది, కానీ ఆ బాధ నుంచి ఏం నేర్చుకొని ముందుకెళ్ళినాం అనేదే ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ని నేను ఎక్కువ రెస్పెక్ట్ చేస్తా. అండ్ ఈవెన్ దో అన్నిటికీ నేను బాధపడతా, రిజెక్ట్ అయినప్పుడు మనుషులమే కదా అందరం, ఎమోషన్స్ ఉంటాయి. నేను బాధపడతా, ఎంత గట్టిగా మాట్లాడినా నేను అంతే బాధపడతా, కాకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయను. అది రావడం గ్రేట్ ఫస్ట్ థింగ్. మీ బ్రదర్ ఏం చేస్తుంటారు? తను ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న బుడ్డోడా. సపోర్ట్ చేస్తుంటావు మరి ఇంట్లో మనీ ఇవ్వడం వల్ల? మనీ ఇవ్వడం అంతా చేస్తాను, నాది నాకే పక్కకు పెట్టేస్తారు వాళ్ళు. అంటే నేను ఫినాన్షియల్గా వాళ్ళకి హెల్ప్ చేసే అంత ఏం లేదు, వాళ్ళు చూసుకుంటారు. ఓన్లీ వాళ్ళకి ఏంటంటే అమ్మకి చాలా డ్రీమ్స్, కోరికలు చాలా ఉండేవన్నమాట. సో అమ్మ ఎప్పుడు ఒకటే చెప్తుంది, నేను చేయలేకపోయినాను బికాస్ ఆఫ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, కానీ నువ్వు చేయాలి, నీ వల్ల అవుతుంది. సో ఆ మోటివేషన్ ఎప్పుడు నా భుజం మీద చెయ్యేసి ఆవిడ వెనకాల నిల్చొని ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేసి, నీ వల్ల అవుతుంది, నువ్వు కొట్టగలవు అని ఈ డేట్ వరకు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చింది ఆవిడ. ఏదో ఒక రోజు తను ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా చెయ్యాలి అని అయితే చిన్న ఇది ఉందన్నమాట. అంటే ప్రతి ఒక్క పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేస్తే మేబీ అంత ప్రెషర్ తీసుకోకుండా అందరూ కూడా హ్యాపీగా ఇలా ట్రై చేస్తారేమో. అంటే కొంతమంది ఇంట్లో చెప్పలేక అది స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఇండస్ట్రీ, అదొకటి ఉంటది. సో ఎక్కువ ట్రస్ట్ చేసినా కూడా చాలా బరువు ఉంటది కదా, రెస్పాన్సిబిలిటీస్. అంటే వాళ్ళు నమ్ముతున్నారు కదా, ఇంకా అంటే నమ్ముతున్నా కూడా ఎందుకురా ఏం రావట్లేదు అన్న ఇంకా ఆ బాధ అనేది ఇంకా చాలా ఘోరంగా. వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి బిగ్ మనం ఇవ్వాలి అనే ఫీల్ అయితే ఉంటది. అది ప్రతి కిడ్స్ కి ఉంటది, పేరెంట్స్ కి ఇలా చేయాలి అలా చేయాలని. సో వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తావు? అంతే, మూవీస్కి ట్రై చేస్తాను, సీరియల్స్కి ట్రై చేస్తాను. యాక్టింగ్ నా ప్యాషన్ కాబట్టి అన్ని రకాలుగా ట్రై చేస్తాను. ఏదైనా మంచి ఆపర్చునిటీ రాకపోతుందా, ఈ రోజు రాలేదేమో, రేపు రాలేదేమో, ఎల్లుండైనా వస్తుందని నమ్ముతున్నా అంతే. బట్ కలర్ డజంట్ మ్యాటర్. కలర్ రీజన్ గా చెప్తారేమో మేబీ, బట్ నాకు పేర్లు తెలియదు కానీ కొంతమంది ఓల్డ్ హీరోయిన్స్ మనం చూసినట్టయితే వాళ్ళ కలర్ అంతా డస్కీ, కానీ ఎంత బాగా యాక్టింగ్ చేస్తారు. ఇప్పుడు నీ ఫేస్ మంచి కళగా అనిపిస్తుంది. ఐ థింక్ కలర్ డజంట్ మ్యాటర్ అని నేను ఫీల్ అవుతాను. అవును, కలర్ డజంట్ మ్యాటర్. టాలెంట్ ఉంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. ఇప్పుడు ఇన్స్టాలో కూడా రీల్స్ కానీ ఇవన్నీ చేసి ఎంత మంచి పేరు తెచ్చుకోవట్లేదు.
సో అట్లా కూడా చేయొచ్చు. సో ఎన్నో వేస్ ఉన్నాయి ఇప్పుడు. అంటే చిన్నప్పుడు నాకు అర్థం కాకపోయేది, ఇండస్ట్రీకి వచ్చిన 1 year 2 years కూడా నాకు అర్థం కాలేదు అది ఎలా తీసుకోవాలి అసలు. ఇలా చిటికేసే లోపు ఇయర్స్ అయిపోయినాయి, వెనక్కి తిరిగి చూసుకుంటే అమ్మో ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేశాను. నా ఫ్రెండ్స్ ఏమో కార్లు కొంటారు, వాడు బస్సులు కొంటారు, నేనేంద్ర నాయన ఇక్కడే ఉండా ఫీల్. కాకపోతే లేదు అందరు చేసేదేం నేను చెయ్యట్లేదు కదా, సో నాకు కొంచెం టైం పడుతుంది అంతే. నేను దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితేనే ఇక్కడ ఉండగలుగుతాను అని ఒకటి మైండ్కి గట్టిగా చెప్పుకొని ఇంకా జర్నీ అట్లా కంటిన్యూ. గ్రేట్ కాన్ఫిడెన్స్, అదే క్యారీ చేస్తూ ఉండు. ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీద గెస్ట్ల మీద అక్కడ ఉన్న జడ్జెస్ మీద బాగా కాంట్రవర్సీ నడుస్తుంది కదా. ఇప్పుడు నవదీప్ వర్సెస్ ఉప్పల్ బాలు అనేది ఒకటి, ఎవరిని సపోర్ట్ చేస్తారు అని, వాళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు ఎలా చూస్తావు? అదే అండి, ఇక్కడ రెండు ఉంటాయి. సో ఇక్కడ ఏం రా అని అంటే వాళ్ళ జడ్జెస్ అనే వాళ్ళు ఏంటిదంటే వాళ్ళ హ్యూమిలేట్ చేస్తూనే ఉంటారు. అంటే ఏదో ఒకటి గుచ్చుతూనే ఉంటారు. అంటే ఆ గుచ్చే ప్రాసెస్లో నువ్వు దానికి ఎలా రియాక్ట్ అవుతున్నావు అని ఒకటి. సో వాళ్ళు చేసే డ్యూటీ అది, దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి, ఎందుకంటే షో ఫార్మాట్ తెలుసు కాబట్టి. సో గుచ్చారు బాగుంది, కానీ ఎలా గుచ్చుతున్నారు అనేది కూడా ప్రాసెస్, అది కూడా మనం కన్సిడర్ చేయాలి. సో కొన్నిసార్లు పదాలు వాడేటప్పుడు కానీ, ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కానీ, ఒక మనిషిని క్వశ్చన్ చేసే టైంలో కానీ, సో అదే చెప్తున్నా. ఎలా అంటే కొంచెం సున్నితంగా డీల్ చేసి ఉంటే ఇంకొకలాగా ఎదుటి వ్యక్తి నుంచి ఆన్సర్స్ వస్తాయి. నువ్వు మొహం మీద చంప మీద కొట్టినట్టు మాట్లాడితే ఇంకొక రకంగా ఆన్సర్స్ వస్తాయి. సో ఇక్కడ వాళ్ళు జడ్జెస్ అనే వాళ్ళు క్వశ్చనింగ్ చెయ్యాలి కాబట్టి చేశారు, కాకపోతే ఒక పద్ధతి అనేది ఉంటుంది. మేబీ కొంచెం ఆ పద్ధతి అవకతవకలైనాయని నాకు అనిపించింది. సో ఉప్పల్ బాలు గారికి కూడా నేను యాజ్ ఎ పర్సన్ గా నేను ఆడిషన్ వెళ్ళిన రోజే తెలుసు, హీ వాజ్ జెమ్, 100 out of 100. ఎంత ఎంటర్టైన్ చేస్తాడంటే అసలు అందరు ఇదే చెప్పారు. అసలు ఆయనకి అయ్యో నీకు ఎనర్జీ అయిపోలేదా, కొంచెం సేపు పడుకో, అట్లా అట్లీస్ట్ కూర్చోవచ్చు కదా అనిపిస్తుంది. అండ్ దట్టు విత్ రెస్పెక్ట్ తో మాట్లాడతారు ఆయన. సో అది నేను గమనించాను. అంటే క్లోజ్ గా ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడతారని మనం చెప్పలేం, వాళ్ళ ఇష్టం అది. సో దాన్ని విని కూడా మనం వదిలేయాలి ఎవరైనా కానీ. సో కానీ ఒక తెలియని వ్యక్తులు కానీ, ఒక పరిచయం లేని వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఆయన దగ్గర నుంచి అందరు నేర్చుకోవాలి చెప్పాలంటే. ఉప్పల్ బాలు మంచి ఆయన, చాలా మంచి ఆయన. నేను అనుకున్న సెలబ్రిటీ లాగా రావచ్చు కదా ఆయన, ఎందుకు ఇట్లా వచ్చిండు అని అనుకున్నా. బట్ స్టిల్ వచ్చినాక కూడా రేపు వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి అని మస్తు అనుకున్నా. అంటే కొత్త వైబ్ వస్తుండే ఏమో, ఇంకేం చేయబోతాడో కొంచెం జనాలకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుండే. సో ఉప్పల్ బాలు గారి విషయానికి వచ్చినప్పుడు స్టేజ్ మీద అలా అడిగినప్పుడు మేబీ ఆయన ఇంకా కొంచెం గట్టిగా అక్కడే స్టబాన్ గా నిలబడి ఆయన ఏం ఫీల్ అవుతున్నాడో గట్టిగా చెప్పాల్సింది. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఎప్పుడైనా కూడా యుద్ధం అనేది ఆ బ్యాటిల్ అక్కడే చేయాలి. బయటకు వచ్చి యుద్ధం చేస్తా అనంటే నీకు శత్రువులు ఎవరు ఉండరు. సో అక్కడే నువ్వు ఆ యుద్ధం అనేది అక్కడే నిల్చొని అక్కడే పోరాడి చావో బతుకో అక్కడే తేల్చుకొని రావాలి. సో ఇంకా మోర్ డెప్త్ యాడ్ అయ్యేది దానికి మేబీ. సో అది సపోర్ట్ అనేది ఏం లేదు, అదొక ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్ లోకి వెళ్తున్నాం అంటేనే అన్నిటికీ మెంటల్ గా, ఫిజికల్ గా, ప్రతి దానికి. అది కరెక్ట్. అండ్ శ్రీముఖి కూడా రైజింగ్ రాజాన తను దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే చెంప పగులుతుంది, దూరం నుంచి మాట్లాడు అని అంది కదా. అది అంటే ఓన్లీ ఆ స్కిట్ హైలైట్ అవడం కోసం మాట్లాడిందా, లేకపోతే తను వాంటెడ్ గా రియాక్ట్ అవ్వాలని అలా? తను వెళ్ళిపోయాడు, నువ్వు బయటికి రా అంటే నన్ను చాలా భయపెట్టాడు, నన్నే ఇంత భయపెట్టాడంటే హౌస్ లో వెళ్తే ఎలా ఉంటుంది, తను వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ వచ్చా అని మాట్లాడింది కదా. అదొకటి చూసాను. ఇంకొకటి, ఒక అమ్మాయి బిగ్ బాస్ టీం వాళ్ళు నన్ను కమిట్మెంట్ అడిగారు మా మదర్తో అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చూసాను. సంథింగ్ చాలా మంది జాబ్స్ వదిలేశారు, కొంతమంది వేరే కంట్రీస్ నుంచి వచ్చారు. దాంట్లో ఒక అమ్మాయి బయట సోషల్ మీడియాలో మాట్లాడుతుంది, కమిట్మెంట్స్ ఉన్నాయి అడిగారు అని చెప్పి. దాని గురించి ఏమైనా ఐడియా ఉందా? నా వరకైతే ఆ కమిట్మెంట్ కానీ, పర్సనల్ కాంటాక్ట్ షేరింగ్స్ కానీ అవ్వలేదు. త్రూ అవుట్ ప్రాసెస్ నాకు బీబీ టీమ్ ఒక నెంబర్ నుంచి జరిగిందనమాట. సో వాళ్ళకి మనం కాల్ చేసిన రెస్పాండ్ అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. సో నాది పాస్పోర్ట్ అనేది నేను ఫస్ట్ డే మర్చిపోయాను అనమాట అక్కడ. సో మర్చిపోయినప్పుడు ఐ కీప్ ఆన్ కాలింగ్ దెమ్, అంటే పాస్పోర్ట్ కదా, సో భయంతో నేను చేసినా కూడా వాళ్ళు నాకు రెస్పాండ్ అవ్వలేదు. సో మరి ఇది ఎలా జరిగిందో మనకు తెలియదు. మేబీ అదే చెప్తున్నా, ఏది ఎక్కడైనా జరగచ్చు, మనుషులు కదా అందరూ. సో అది జరిగింది అనేది నాకు ప్రూఫ్ లేదు కాబట్టి నాకు తెలీదు.
మేబీ అయ్యుంటే ఇంకా ఏం చెప్పలేము. మేబీ ఇంకా టీం నెక్స్ట్ టైం ఇంకా కొంచెం బెటర్ ఇంప్లిమెంట్ చేసి అలా జరగకుండా ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటారేమో. అండ్ అదే శ్రీముఖి గారు చేసినప్పుడు నేను అది చూసా. అది skit లో భాగంగా అన్నారో నార్మల్ గా అన్నారో నాకు అర్థం కాలేదు. స్టిల్ డైలమాలోనే ఉన్నా. ఓకే. సో నాకు అది అర్థం కాలేదు. హౌఎవర్ అలా అంత హార్ష్గా స్కిట్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. స్కిట్ కాకుండా అంటే మాత్రం నాట్ యాక్సెప్టబుల్ అండి. అస్సలు నో. సో ఫైనల్ గా ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి ఏం చెప్తారు? బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి అని అంటే ఒక కామన్ వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్. అంటే ఇప్పుడు నాలాగా కళలు కంటున్న వాళ్ళకైనా కూడా ఏదైనా సాధించాలి అనే వాళ్ళకి గ్రేట్ ఆపర్చునిటీ అండి. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఆ గ్రేట్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి అని అంటే అందరి వల్ల కాదు కదా. 60,000 మంది అప్లై చేస్తే 15 మంది అక్కడ ఉంటున్నారు, 6 లోపలికి వెళ్తున్నారు అని అంటే ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర ఆగిపోతేనే ఇంకొక వ్యక్తి అనేవాళ్ళు ముందుకు వెళ్తారు. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. ఇంకా అది మోటివేషనల్ స్పీకర్ లా ఉంది అమ్మాయి. సో దాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. ఇప్పుడు నేను ఆడిషన్ లో సెలెక్ట్ అవుతా, జూమ్ కాల్ లో రిజెక్ట్ అయ్యానుకో బాధ, తర్వాత జీడీకి వెళ్తాను, తర్వాత అక్కడ రిజెక్ట్ అయితే అయ్యో ఇవరెంట్ చేశాను అది బాధ, తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళాక రెడ్లన్నీ వస్తే అది బాధ, 2 గ్రీన్స్ వచ్చి ఒక రెడ్ వస్తే మళ్ళీ అదొక బాధ, తర్వాత 15కి పోకపోతే అదొక బాధ, 15కి పోయిన తర్వాత టాప్ ఏమంటారు హౌస్ లోకి వెళ్ళలేదని అదొక బాధ, హౌస్ లోకి వెళ్ళిన తర్వాత 2 వీక్స్ ఉన్నాం 1 వీక్ ఉన్నామని అదొక బాధ, టాప్ 5కి వెళ్ళలేదని ఒక బాధ, అయ్యో టాప్ 5కి వెళ్ళాం విన్నర్ ఎందుకు కాలేదని అదొక బాధ. సో విన్నర్ అనే వాళ్ళు ఒక్కరే ఉంటారు కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఇంకా ఎంతవరకు చేయగలం మన ఎఫర్ట్స్ అనేటివి ఎంతవరకు ఉన్నాయి అని యూనివర్సిటీని నమ్ముకొని అక్కడి వరకు వెళ్ళి చేయడం తప్ప ఇంకా మనం ఏమీ చేయలేం. ఎందుకంటే అది మన షో కాదు, మన ఇల్లు కాదు కదా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఈ టాప్ 15లో సెలెక్ట్ అయిన వాళ్ళు? ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓకే. అండ్ చాలా పాజిటివ్ థింకింగ్తో అలానే కీప్ గోయింగ్ అన్నట్టు అవుతూ ఉండాలి. అండ్ ఇప్పుడు మిస్ అయినా మేబీ ఇంకొక ఛాన్స్ రావచ్చు. అండ్ పాజిటివ్ వేలో ఉన్నాయి. అప్పటి నుంచి నాకు ఒక డౌట్, ఆ ఐస్ లెన్సా లేకపోతే రియల్ ఐసా? లెన్స్ కెమెరాకి బాగా కనిపిస్తాయని. అదే కెమెరాకే కాదు నాకు కూడా బాగా కనిపిస్తున్నాయి. అందుకే అప్పటి నుంచి మాట్లాడుతున్నా నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఐస్ మీద. ఐస్ అంటే అమ్మాయిల్లో కళ్ళు జుట్టు బాగా అందం కదా, సో నా కళ్ళు అందుకే వచ్చినప్పటి నుంచి మేకప్ రూమ్ లో హెయిర్ తోనే కూర్చున్నారు. సో నాకు హెయిర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. బట్ అక్కడ బిగ్ బాస్ కోసం ఇద్దామని కూడా ఫిక్స్ అయిపోయా నేను. ఓ మై గాడ్. ఓకే. ఇద్దాం అనుకున్నా. ఇంకా ఇక్కడ ఇంత పోరాడినా ఏం రావట్లేదు, అక్కడ ఏదో ఒకటి వస్తుంది అన్నప్పుడు ఇవ్వడానికి ఏంటి. ఓకే. సో ఏది లేదంటే ఇన్ ఫ్యూచర్ వెళ్ళాల్సి వస్తే మీ హెయిర్ కట్ చేయండి, పక్కా కట్ చేస్తారు. సో ఇంతవరకు కష్టపడి ఇక్కడ వరకు వచ్చి ఇది కూడా సక్సెస్ లానే తీసుకుని అన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా పాజిటివ్ గా తీసుకుని ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. గుడ్ లక్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.